హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, కొలత బ్లౌజ్ తీసుకొని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని మనం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఉక్సు పట్టిక నుంచి నేను చెక్ చేసుకుంటూ నిదానంగా కాజా పట్టి వరకు, అంటే కాజా పట్టి వదిలేయాలి. చూడండి, అక్కడ నేను మార్కింగ్ చేసి చూపించాను. అక్కడి వరకు నాకు 32 ఇంచెస్ వచ్చింది. 30 4 భాగాలు చేస్తే 8. తర్వాత 1 ఇంచ్ డాట్ 1.5 ఇంచెస్ ఖర్చు కోసం. నెక్స్ట్ ఇక్కడ 2 బావు, తర్వాత 3 ఇంచెస్, తర్వాత స్ట్రైట్ లైన్ కోసం ఇంకొకసారి మార్కింగ్ చేసిన. నెక్స్ట్ ఆర్మ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఒక ఎల్ ఆకారంలో మనం ఈ విధంగా అనేది గీసుకొని తర్వాత కార్నర్ దగ్గర 1.5 ఇంచెస్ తీసుకొని రౌండ్గా చేయాలి. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 9.5 ఇంచెస్ మార్కింగ్ చేశాను. 1.5 ఇంచెస్ ఖర్చు కోసం. నెక్స్ట్ 1/4 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మనం ఈప్ కప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈప్ కప్ చూడండి, నాకు 3.5 ఇంచెస్ అయితే వచ్చింది. 3.5కు మార్కింగ్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చు కోసం. తర్వాత హైట్ చెక్ చేసుకుంటున్నాను, నెక్ హైట్ ఎంత వచ్చిందో అనేది. ఇక్కడ నాకు 11.5 ఇంచెస్ వచ్చింది. 11.5ని అక్కడ మార్కింగ్ చేసి తర్వాత పైన 2 బావు, కింద 2.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మనం ఎల్ ఆకారంలో వచ్చి రౌండ్గా షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నిదానంగా కట్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేయలేదు, సారీ ఫ్రెండ్స్. అక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డాట్ కోసం ఒక కట్ పెట్టుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి ఒక 4.5 ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.